ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 103వ దావీదు కీర్తన 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషాలన్నీ క్షమించగలిగిన వాడు, నీ పాపములన్నిటిని తీసివేయగలిగిన వాడు. మరి ఆ కృప, అంత ధైర్యము, లేకపోతే అటువంటి అర్హత ఎవరికి లేదు. కానీ లోకంలో దేవాది దేవుడైన ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన సిలువ మ్రాను మీద ఆయన సిలువ వేయబడి ఆయన నిష్కలంకమైన రక్తం మన కొరకు కారుస్తూ, నీ పాపముల నిమిత్తం, నీ దోషముల నిమిత్తమే నేను ఈ రక్తాన్ని కారుస్తున్నాను అన్నాడు. నేనే పాపము చేయలేదు, కానీ మీరు పాపము చేసి ఉన్న వారైన మీ కొరకు, మీకు బదులుగా నేను రక్తాన్ని చిందిస్తున్నానని వాగ్దానం చేశాను. కాబట్టి మనం ఈరోజు ఆలోచిస్తుంది, లేదా నీవు భయపడుతున్న దానికి జవాబిచ్చిన దేవుడు ఏంటంటే, నీ పాపములు ఆయన రక్తం ద్వారా క్షమించబడతాయి, పరిపూర్ణంగా క్షమించబడతాయి అంటున్నాడు. నిజమే, అటువంటి హక్కు ఎవరికి లేదు. కానీ మరి మన కోసం వెల చెల్లించిన, మన కోసం రక్తం కార్చిన, మన కోసమే తన ప్రాణంని పెట్టిన, తన యవ్వన రక్తాన్ని పెట్టిన ఆ యేసయ్యకి మాత్రమే అర్హత ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు నేను ఈరోజు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వాటిని కడుక్కొని మనము క్లియర్ అయ్యి పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అందుకని అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు, ఆయన నీ సంఘటనలన్నింటినీ కుదురుస్తాడు. నీకు ఆ శాప పాపములు, దోషాలు, శిక్షలు ఉండకుండా ఆయన చేస్తాడు. కాబట్టి మనము ఆయన చెంత చేరి ఆయన రక్తంలో కడగబడాలి. అటు కృపాదేవుడు మనకి ఇచ్చిందాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసు, నీకు వందన. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈరోజు నువ్వు చెప్పిన మాటను బట్టి వందనాలు. ఎన్నో మారు కొరకు రక్తం చిందించావు, వెల చెల్లించావు ప్రభా. మా కొరకు వ్యసనాలు భరించావు ప్రభా. మరి ఆ రీతిగా భరించి మాకు ఎటువంటి శోధన లేకుండా సహాయం చేశారు. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని రెండంతలుగా ఆశీర్వదించి, వారికి అలాగే చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభావిస్తారు. దీర్ఘాయుషు, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆ కాపుదల, అలాగే తండ్రి ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు, ఖ్యాతిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.